అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు రెసిపీ నా స్టైల్లో పన్నీర్ కర్రీ చేసి చూపిస్తాను, వచ్చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్, బటర్, 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నా అండి, 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 కాజు, కస్తూరి మెంతి, వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం, తగినంత ఆయిల్, హోల్ గరం మసాలా అండి, దాల్చిన చెక్క, ఒక ఇలాచి, లవంగ 2-3, కొంచెం సాయిజీరా. ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాం, కొద్దిగా ఆయిల్. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పన్నీర్ కట్ చేసుకుందాం. చిన్న స్లైసెస్గా పన్నీర్ కట్ చేసుకుందాం. మీకు కావాల్సినంత సైజెస్ కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా మీడియం సైజ్ కట్ చేసుకుంటాను. పన్నీర్ కట్ చేసుకున్నాం కదండి, కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుందాం. బటర్ ఆప్షన్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, గీ ఉంటే గీ యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆనియన్ యాడ్ చేసుకుందాం, టమాటా, కాజు, ధనియా. ఆనియన్, టమాటా, కాజు, ధనియా వేసుకున్నాం కదండి, కొద్దిగా వేగనిద్దాం. ఇది వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకుందాం. క్యాప్ పెట్టుకుందాం, ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. అంతా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడొచ్చు, టమాటా కూడా మంచిగా వేగింది. ఇంత వేగితే సరిపోతుందండి, మరీ ఎక్కువ వేగితే కూడా టేస్ట్ అంత బాగుంటుంది. లైట్గా ఒక 10 మినిట్స్ అంతా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇది చల్లారిందండి, మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం. ఇది మిక్సీకి పట్టుకుందామండి. ఇది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇందులోకి ఆల్ స్పైసెస్ మిక్సీకి వేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిసేపు క్యాప్ పెట్టి వదిలేద్దామండి, ఒక 5 మినిట్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకొని పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం. పన్నీర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని 5 మినిట్స్ క్యాప్ పెట్టుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాం. క్యాప్ పెట్టుకుందాం. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు కస్తూరి మెంతి యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొత్తిమీర, అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పరాటాలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి.
మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇది నా స్టైల్లో పన్నీర్ కర్రీ, ఈజీగా ఉంటుంది. పన్నీర్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా స్టైల్లో మీకు పన్నీర్ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.